హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్, మీరు చూస్తున్నారు బెస్ట్ ఓన్లీ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే చాలా మంది మనలో వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ పథకం వచ్చేసరికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. సో చాలా మంది అయితే అడుగుతున్నారు, మాకైతే ఏపీలో అయితే కొత్త ఇల్లులు అయితే గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇస్తుంది, మాకు ఎప్పుడు వస్తుంది, మేము అప్లై చేసుకోగలమా, మాకు ఎలిజిబిలిటీ ఉందా, మేము కూడా ఆ కొత్త ఇళ్ళకి అయితే అప్లై చేసుకోగలం అని చెప్పి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దాని మీద అయితే వీడియో అయితే చేయబోతున్నాను. సో అదే విధంగా మనకైతే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయితే చేసింది. సో ఎవరెవరైతే కొత్త ఇల్లు కట్టించుకుంటున్నారో, లేకపోతే ఎవరెవరైతే ఆల్రెడీ ఇల్లు సగం కట్టేసి ఉంది, పూర్తిగా కట్టించాలనుకుంటున్నారో, అదే విధంగా అసలు మాకు ఇల్లే లేదు, మేము 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు కావాలి, గవర్నమెంట్ నుంచి మాకేమైనా ఇల్లు ఏమైనా వస్తుందా, లేకపోతే మేము ఏదైనా చూసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడబోతుంది ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే ఇళ్ళ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, లేకపోతే ఇల్లు కావాలని అయితే కోరుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో మీకైతే పక్కా అయితే యూజ్ అవబోతుంది. ఎవరెవరికైతే సొంత ఇల్లులు ఉన్నాయో, సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా ఒక వీడియో అయితే చూడండి, ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే పనికైతే వస్తుంది. సో ఒకవేళ మీకు కానీ ఇల్లు కానీ లేకపోయినట్లయితే, మీకు సొంత ఇల్లు లేకపోయినా, అదే విధంగా మీకు కానీ మీకు అద్దెంట్లో ఉన్నా, లేకపోతే మీ ఇల్లు స్టార్ట్ చేసి సగంలో ఉన్నా, లేకపోతే ఇల్లు కట్టాలనుకుంటున్నా సరే, ఈ వీడియోనైతే చివరి వరకైతే చూడండి ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మిస్ అయితే అయిపోతారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకని ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవ్వబోతుంది. సో అదే విధంగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో మన ఛానల్ అయితే గవర్నమెంట్ అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అదే విధంగా గవర్నమెంట్ నుంచి ప్రతి పథకం కానివ్వండి, అన్ని పథకాల కోసం చెప్పబోతున్నాం. ఇన్స్టిట్యూట్, ఎంసెట్, కౌన్సిలింగ్ కానివ్వండి, అన్నీ అయితే మన మన ఛానల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనకి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ అయితే రీసెంట్‌గా మనకి పీఎంఏవై అనే అదే పథకాన్ని అయితే అప్‌డేట్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో చాలా మందికైతే ఈ పీఎంఏవై పథకం ఉందో దానికోసం అయితే తెలీదు. కాకపోతే మీలో చాలా మంది అయితే మీ చుట్టాలు గాని, బంధువులు గాని దానివల్ల చాలా అంటే ఇల్లులైతే పొందారు. సో ఏంటి అని చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి ఏవై ఈ పథకాన్నయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఈ పథకాన్నయితే 2.0 రిలీజ్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో 2.0 రిలీజ్ చేసింది అన్నట్లయితే ప్రతి పథకం, ఏ పథకం అయినా నుండి ఒక 2.0 వచ్చిందంటే అందులోని ఈ రోజుకి తగ్గట్టు ప్రభుత్వం అంటే ఈ టైంకి ఒక గత 5 సంవత్సరాలు కాకుండా ఈ 5 సంవత్సరాల్లోని కొత్త పద్ధతులతో పాటు, కొత్త విధి విధానాలతో పాటు, కొత్త రూల్స్‌తో పాటు వచ్చారని అర్థం ఫ్రెండ్స్. సో దానికైతే 2.0 అయితే లాంచ్ అయితే చేశారు. మరి ఆ 2.0 ఈ 2.0 పథకానికైతే ఈ ఇళ్ళ పథకానికైతే ఏంటి రూల్స్, ఏంటి రెగ్యులేషన్స్ అనేది మనకి ఖచ్చితంగా వీడియో చూసుకోబోతున్నాం. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇల్లులు ఈ ఈ పథకంలో ఏం ఉండబోతుంది, అసలు ఏంటి అన్నట్లయితే ఎవరెవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, ఎవరెవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అది ఏ క్యాస్ట్ అయినటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అయితే 4,00,000 అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. సో మీరైతే విన్నదైతే నిజం. 4,00,000 అయితే గవర్నమెంట్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయబోతుంది. సో మీరైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయబోతున్నారు. సో మీకు మీకు ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా అప్లై చేసుకోవాలి అంతా కూడా మీకైతే చివరన అయితే చెప్తాను. సో ప్రెజెంట్ అయితే కొన్ని రూల్స్ అయితే చెప్పారు. ఆ రూల్స్ అయితే చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎవరెవరికైతే ఇల్లులైతే ఇవ్వాలనుకుంటుందో వాళ్ళకి 3 రకాలుగా అయితే ఇవ్వాలనుకుంటుంది. ఈ 3 రకాలు మీరు ఏ రకంలోకి వస్తాయని చెప్పేసి అయితే మీరు చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంటే మీకు ఇల్లు అయితే రెడీ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. సో గవర్నమెంటే మీకు అపార్ట్మెంట్స్ రూపంలోని ఇల్లులైతే కట్టుకోవడానికి, అంటే కట్టుకోవడానికి కాదు, కట్టేసి ఉన్న ఇల్లుని మీకు ఇస్తారు. డబుల్ బెడ్‌రూమ్ కానివ్వండి, సింగిల్ బెడ్‌రూమ్ కానివ్వండి, ఇల్లులైతే ఇస్తారు. సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ ఫార్మ్ అయితే మన ఛానల్‌లో వీడియో అయితే రాబోతుంది. సో అదే విధంగా మనకి రెండో పద్ధతి వచ్చేసరికి గవర్నమెంట్ అయితే మెటీరియల్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరేదైతే ఇల్లు కట్టుకుంటున్నారో, ఆ కట్టుకున్న ఇంటికి మెటీరియల్ అయితే గవర్నమెంట్ అయితే సబ్సిడీ అంటే ప్రొవైడ్ అయితే చేస్తుంది. 90% ఎంతైతే ఇళ్ళకయ్యే మెటీరియల్ అంతా కూడానా గవర్నమెంట్ అయితే ఇంత సబ్సిడీ అని చెప్పేసి మీకైతే ఇస్తుంది. నాకొచ్చిన న్యూస్ ప్రకారంగా 90% వరకు మెటీరియల్ 90 గాని, 70 గానియండి, గవర్నమెంట్ అయితే ఆ సబ్సిడీ పెట్టుకుంటుంది. ఆ మెటీరియల్‌కి అయ్యే ఖర్చుని గవర్నమెంట్ అయితే ఒక సగం గాని, సగం కన్నా ఎక్కువ భరిస్తుంది. సో అదే విధంగా మూడో విధంగా వచ్చేసరికి మీరైతే మీ సొంత ఇల్లు కట్టుకుంటారు. సో మీరొచ్చేసరికి మీరే మీ సొంత ఇల్లు కట్టుకుంటారు. మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మీదే. మీ చేతిలోనే ఉంటుంది. మీరే ఇల్లు కట్టుకుంటారు. మీరే హ్యాపీగా మీరు ఎలా కావాలంటే అలా కట్టుకుంటారు. సో కాకపోతే మీరు ఇల్లు కట్టుకుంటుంటే గవర్నమెంట్‌కి మీరు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పేసి ముందుగా చెప్పినట్లయితే గవర్నమెంట్ అయితే మీకు సబ్సిడీ వేస్తుంది. సబ్సిడీ అంటే ఏంటి? అసలు ఈ 4,00,000 ఆ సబ్సిడీ ఏనా అంటే,
సింపుల్‌గా చెప్పాలనుకున్నట్లయితే మీరు కట్టుకుంటున్నప్పుడు మీకు ఒక 8,00,000 రూపాయలు ఇల్లు కానీ మీరు ఖర్చు పెట్టినట్లయితే, అందులో 4,00,000 రూపాయలు గవర్నమెంటే మీ చేతికిస్తుంది. ఒకవేళ 6,00,000 అయినా సరే గవర్నమెంటే మీకు 4,00,000 చేతికిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ అయితే మనకైతే ఉన్న 3 పథకాలైతే. సో, మొదటి 2 పథకాలకైతే నేను నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనకి మూడో పథకం కిందైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, గవర్నమెంట్ అయితే మీరైతే ఇల్లైతే కట్టుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులైతే ఇస్తుంది. సో, మీకు నచ్చిన డిజైన్‌లో కట్టుకుంటారు. కానీ గవర్నమెంట్ అయితే అందులో సబ్సిడీ అయితే ఇస్తుంది. సో, ఇప్పుడు నేను న్యూస్ ప్రకారంగా అయితే గవర్నమెంట్ అయితే క్లియర్‌గా 4,00,000 రూపాయలైతే ఇస్తుంది. సో, మొత్తం ఏపీ గవర్నమెంటే ఇస్తుందంటే కాదు ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ అయితే ఇవ్వదు. కాకపోతే మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ 3.5 లక్షలు ఇస్తుంది. అంటే 3,50,000 రూపాయలైతే ఇస్తుంది. సో, అదే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు గారి టీడీపీ ప్రభుత్వం అయితే 1,50,000 రూపాయలైతే మీకైతే ఇస్తారు. ఈ రెండుకి కలిపి వేరే వేరే అప్లికేషన్ ఫార్మ్ ఉంటుందంటే అలా అయితే ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. మీ రెండిటికి కలిపేసి ఒకటే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎవరెవరైతే ఇల్లులున్నాయో ఆల్రెడీ ఎవరికెవరికైతే ఇప్పుడు సొంత ఇల్లయితే మీ పేరు మీద ఉందో, మీ రేషన్ కార్డ్‌లో ఉన్న వాళ్ళ పేరు మీద ఉందో, వాళ్ళైతే ఈ 3 పథకాలకి అప్లై అయితే చేసుకోలేరు. సో, వాళ్ళిచ్చిన రూల్స్ ప్రకారంగా అయితే మీకు గాని ఒకవేళ మీ సొంత ఇల్లు గాని ఉన్నట్లయితే, మీ రేషన్ కార్డ్‌లో ఎవరి పేరు మీదైనా సొంత ఇల్లు గాని ఉంటే, మీరైతే అప్లై అయితే చేసుకోలేరు. సో, దానికి సంబంధించి మీరు రేషన్ కార్డ్‌లో తొలగిపోయి అంటే మీరు ఒకవేళ మీ అత్తగారికి ఉన్నట్లయితే అంటే మీ అత్తయ్య వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నట్లయితే మీరు వేరే రేషన్ కార్డ్ చేయించుకొని మీరు ఆ ఇంటికైతే అప్లై చేసుకుంటే దానివల్ల మీకేంటంటే మీకు సింపుల్‌గా మీరు ఇల్లు అయితే అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, అదే విధంగా ఎవరెవరైతే ముందుగానే అంటే ఆల్రెడీ మీకు గాని గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు గాని వస్తే మీరు ఈ రాబోయే కొత్త ఇల్లుకి కానివ్వండి, లేకపోతే మీరు ఈ మెటీరియల్ కానివ్వండి, లేకపోతే ఈ సబ్సిడీ కానివ్వండి దీనికైతే అప్లై అయితే చేసుకోలేరు. సో, మీ పేరు మీద ఉన్న మీ రేషన్ కార్డ్‌లో ఎవరి పేరు మీద ఉన్నా అంతే కదా ఫ్రెండ్స్. సో, మీరైతే చూసుకోండి. మీ ఇంట్లోని ఎవరి పేరు మీద కూడా సొంత ఇల్లు ఉండకుండా, ఒకవేళ మీ అత్తయ్య గారికి గాని, లేకపోతే మీరు ఆడపడుచులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళనైతే వేరే రేషన్ కార్డ్‌లో చేయించుకోండి. సో, రేషన్ కార్డ్ సంబంధించిన వీడియో కూడా మనం చేయబోతున్నాం. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి సర్వర్‌లు ఎక్కడ ఓపెన్ అయిపోతున్నాయని. సో, ఐకార్డ్స్‌లో అయితే ఇస్తాను రేషన్ కార్డ్ సంబంధించిన వీడియో అయితే. సో, అదే విధంగా మీ మీ ఇంట్లో అయితే ఎవరి పేరు మీద ఉండకూడదు. సొంత ఇల్లు అయితే ఉండకూడదు. అదే విధంగా వాళ్ళకి ముందు నుంచి ప్రీవియస్‌గా కూడా అంటే ముందుగా ఆల్రెడీ ముందు టీడీపీ ప్రభుత్వం గాని, ముందు జగన్ గారి ప్రభుత్వం గాని ఇల్లు అయితే రాకూడదు ఫ్రెండ్స్. సో, ఆల్రెడీ చాలా మందికైతే ఇంకా డౌట్ అయితే ఉంటుంది. మేము జగన్ గారు అప్లై చేసుకున్నప్పుడైతే అంటే జగన్ గారు ఇల్లు ఇచ్చినప్పుడే తీసుకున్నాం. పట్టాలైతే ఇచ్చేసారు కానీ ఇల్లు లేదు. అలాగే ఇల్లు ఇస్తానన్నారు కానీ ఇంకా ఇల్లు రాలేదు. ఏం చేయాలి? ఏంటి డౌట్‌లయితే ఉన్నాయి. సో, దానికి కూడా మనం ఈ వీడియో చివరిలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. సో, అందులో సరికి పాత గవర్నమెంట్ ఏదైతే టీడీపీ అంటే టీడీపీ కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే ఇల్లు పెట్టినప్పుడు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందో వాళ్ళైతే ఈ పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అదే విధంగా ఎవరికైతే సొంత ఇల్లు అయితే లేదో సొంత ఇల్లు అంటే వాళ్ళ పేరు మీద గాని, వాళ్ళ రేషన్ కార్డ్‌లో గాని ఎవరెవరికైతే సొంత ఇల్లు అయితే కంప్లీట్‌గా లేదో వాళ్ళందరూ కూడా ఈ ఇల్లుకైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఏవై పథకానికి కానివ్వండి, ఆ సబ్సిడీ ఈ 4,00,000 ఇచ్చే ఈ పీఎం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కానివ్వండి, లేకపోతే సొంత ఇల్లుకి కానివ్వండి, లేకపోతే మెటీరియల్ కానివ్వండి, దేనికైనా సరే మీ ఇంటి మీద అయితే అంటే మీ ఇంట్లో మీ రేషన్ కార్డ్ అయితే సొంత హౌస్ ఎవరికి లేదు అంటే సొంత ఇల్లు ఎవరికి లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇదే విధంగా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ వచ్చేసరికి మనకి తెలిసిందే. మనకి కరెంట్ బిల్ 300 యూనిట్లు దాటకూడదు. కరెంట్ బిల్ ఉండదండి. అలాగే 4 వీలర్ ఇలా ఉండకూడదు. ఇంకా ఇన్‌కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ఇవన్నీ చూసుకుంటారు. సో, ఇవన్నీ లేనప్పుడే మనకైతే ఇస్తారు. సో, వాటికి సంబంధించి కూడా నేనైతే చెప్తాను చివరిలోని. చివరి టైం ఎంతో చెప్తాను. సో, అదే విధంగా మనకైతే ఈ మనకి 4,00,000 వస్తున్నాయి గదా! చాలా రోజుల నుంచి ఉందంటే గతంలోని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే 2.0 వచ్చిందంటే పథకానికి మనకైతే పథకం అంటే ఆ సంబంధించిన రూల్స్ అయితే మారుతాయి. గతంలో అయితే మనకి 2.67 లక్షలు అయితే ఇచ్చేవారు. సో, ఈ ప్రెజెంట్ అయితే ఒక సంవత్సరం ముందు వరకు కూడాను 2,67,000 అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి అయితే గవర్నమెంట్ అయితే మనకి క్లియర్‌గా 4,00,000 అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. సో, ఇంకా ఎవరెవరైతే అప్లై అయితే చేసుకోలేదో అంటే ఎవరెవరికైతే ఈ విషయం తెలీదో వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి. సో, ఇల్లు కట్టుకునేటప్పుడు మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. సో, అదే విధంగా మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఆల్రెడీ ఇల్లైతే కట్టుకున్నారో, వాళ్ళైతే ఇప్పుడు బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే డబ్బులైతే రావు. సో, ఈ పథకం ఉంది కదా! ఇంటికి బ్యాంక్ ఆల్రెడీ మాకు ఇల్లైతే ఉంది. మేమైతే బ్యాంక్ లోన్ అయితే అప్లై చేసుకుంటాం. మేము బ్యాంక్ లోన్ అప్లై చేసుకున్న వెంటనే మాకైతే పథకంలో 4,000 మిగులుతాయి కదంటే అలాగైతే కుదరదు ఫ్రెండ్స్. సో, ఒకవేళ మీ పేరు మీద గాని ఇల్లైతే వచ్చేసి మీరు ఇప్పుడు వెళ్లి బ్యాంక్ లోన్ పెట్టుకొని దానివల్ల సబ్సిడీ అయితే యాడ్ అవుతుంది కదా! 4,00,000 వస్తది కదా! అనుకుంటే అలాగైతే జరగదు. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు గాని ఒకవేళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు స్టార్ట్ చేసేసారు. ఇల్లయితే స్టార్ట్ అయిపోయింది. కన్‌స్ట్రక్షన్ లేపారు. ఒక ఫ్లోర్
మొత్తం పునాదులన్నీ వేస్తున్నారు. ఇప్పుడు మాకు అవుతుందా అని అడిగినట్టయితే ఇప్పుడైతే మీకు అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్‌గా మీరెళ్లి బ్యాంక్‌లోకెళ్ళి మేమైతే ఇల్లు కట్టబోతున్నాం. ఒకవేళ మీ దగ్గర వీలైతే డబ్బులున్నా సరే ట్రై చేయండి. ఎందుకంటే సబ్సిడీయే కదా పడుతుంది. వెళ్ళండి ఒకసారి సింపుల్‌గా ఏముంది. ఒకవేళ మీరు ఇల్లుగా చేసుకొని మీ దగ్గర డబ్బులున్నా సరే, ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఈ పథకాన్నయితే వినియోగించుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ ఇంటిని కాస్త బ్యాంక్‌కెళ్ళి లోన్ అయితే అడగండి. లోన్ అడిగినప్పుడైతే మీకు పీఎంఏవై కూడా అప్లై అయితే చేస్తారు. సో, అదే విధంగా ఆ టైంలో మీకు రూ. 4,00,000 ఆర్థిక సాయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, గవర్నమెంట్ నుంచి. సో, దీన్నైతే చూసుకోండి. అదే విధంగా గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే తొందరగానే ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా నేను మొదట్లో చెప్పినట్టుగా ఇల్లులు గవర్నమెంట్ ఇస్తానని చెప్పి పట్టా బుక్కులు గాని ఇచ్చేసి, పట్టా పుస్తకాలు గాని ఇచ్చేసి పట్టా పుస్తకాలైతే ఇచ్చేసింది. ఇంకా ఇల్లులైతే ఇస్తానని చెప్పేసి పెండింగ్‌లో పెట్టేసింది. ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి సింపుల్‌గా చెప్పాలనుకుంటే క్లియర్‌గా ఈ ఈ ఈ ఇళ్లలనైతే ముందు మొత్తం కంప్లీట్ అయితే చేసేయాలనుకుంటుంది. ఈ ఇళ్ళకి సంబంధించిన మంత్రి గారైతే చెప్పేసారు. ఎంత ఫాస్ట్‌గా వీలైతే, ఎంత బేగా వీలైతే అంత బేగా ఇల్లులు ఇచ్చేయడం. అదే విధంగా ఎవరెవరికైతే ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా సర్వర్ కూడా సొంతలోనే అదే స్టార్ట్ చేయించేసి ఈ పీఎంఏవై అప్లికేషన్స్ కూడా పెట్టుకునే విధంగా మేమైతే చేస్తామని చెప్పారు. సో, అదే విధంగా ఆయనిచ్చిన అప్డేట్ ఏమిటంటే ఆయనిచ్చిన 2 అప్డేట్ వచ్చేసరికి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే 3,00,00,000 అంటే దేశవ్యాప్తంగా కూడా మనకి 3,00,00,000 ఇల్లులైతే కట్టేయాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఇదే ఈ గెలిచిన సందర్భంగా మనకైతే ప్రజలందరికీ కూడా 3,00,00,000 ఇల్లులైతే ఖచ్చితంగా అయితే ఇవ్వాలనుకుంటారు. సో, అందులో 2,00,00,000 ఇల్లులైతే మాత్రం మనకి ఏదైతే పల్లెటూరు ప్రాంతాలు ఉంటాయో, పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న వారికి ఇల్లులైతే ఇవ్వాలనుకుంటున్నారో అదే విధంగా 1,00,00,000 ఇల్లులైతే మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వాలనుకుంటున్నారు. సో, మీరు పట్టణంలో ఉన్న, పల్లెటూరులో ఉన్న ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో, మాక్సిమం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు. సో, మీ చుట్టాల్లో బంధువులు ఎవరైనా సరే పల్లెటూరులో ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ అయితే చేయండి. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇదే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ విన్నదే. ఇది ఎవరెవరైతే సగం కన్‌స్ట్రక్షన్ అయితే చేయించుకొని ఉన్నారో, సగంలో ఎవరెవరైతే ఇల్లు కట్టేసి సగం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వనట్లయితే వాళ్ళు కూడా వెళ్లి ఈ పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాంక్‌కెళ్ళి సింపుల్‌గా మీరు అప్లై అయితే చేసుకున్నట్లయితే మీకైతే ఆ రూ. 4,00,000 అయితే మీకు మీ ఆర్థికంగా మీకైతే సహాయపడతాయి. సో, అదే విధంగా చిట్ట చివరిగా మనం చూసుకున్నట్లయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి మాకైతే ఐడియా లేదు అనుకున్నట్లయితే మీకు చెప్పాను కదా! 3 రకాల ఇల్లులు ఉన్నాయని చెప్పి మనకి గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి మొత్తం గవర్నమెంట్ కట్టేసేస్తది. సెకండ్ వచ్చేసరికి మనకు మెటీరియల్ ఇస్తది. మూడోది వచ్చేసరికి మనం కట్టుకుంటాం. కానీ గవర్నమెంట్ అయితే మనకి ఆర్థిక సాయం అయితే సబ్సిడీ అయితే ఇస్తుందని చెప్పేసి. సో, ఈ మూడో రకానికైతే మనం ఇప్పుడు ఈ వీడియోతో డిస్కస్ చేసుకోవడం కోసం ఈ మూడో పథకానికైతే ఎలా అప్లై చేసుకోవాలి? ఈ మూడో రకం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ 3 రకమైన ఇల్లుకైతే ఎలా అప్లై చేసుకోవాలని చూసినట్లయితే మనకి చాలా సింపుల్ ఫ్రెండ్. మీరైతే బ్యాంక్‌కైతే ఎళ్ళండి. మీరు ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళైనా బ్యాంక్‌కెళ్ళండి. కడుతున్నారు అనుకున్న బ్యాంక్‌కైతే ఎళ్ళండి. సో, ఇల్లు కావాలి మేము కట్టుకోవాలనుకుంటున్నాము అనుకున్నా సరే మీరు బ్యాంక్‌కైతే వెళ్లి మీకు హౌస్ లోన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, హౌస్ లోన్ అయితే మీ దగ్గర డబ్బులున్నా పెట్టుకోండి, డబ్బులు లేకపోతే పెట్టుకోండి. మీ ఇష్టం అది. పెట్టుకుంటారంటే పెట్టుకోండి. 4,000 వస్తాయి కదా! సింపుల్‌గా. సో, పెట్టుకోండి. బ్యాంక్‌కెళ్ళినప్పుడైతే బ్యాంక్‌కెళ్ళి మీరైతే సింపుల్‌గా హౌస్ లోన్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో, మీకు హౌస్ లోన్ అయితే వస్తుంది. హౌస్ లోన్‌కి పెట్టుకుంటున్నప్పుడే హౌస్ లోన్‌కి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ప్లస్ మాకు పీఎంఏవై 2.0 పథకాన్ని కూడా యాడ్ చేసి మీ హౌస్ లోన్ అయితే ఇవ్వండి అని చెప్పండి. సో, ఎప్పుడైతే మీరు పీఎంఏవై పథకాన్ని కూడా యాడ్ చేసి ఇవ్వమంటారో అంటే కలిపేసి మీకు ఆ హౌస్ లోన్ అయితే చేయమంటారో మీకు హౌస్ లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు కట్టిన దాంట్లో మీరెంతైతే ఒక సింపుల్‌గా మనకు అంచనాకి రూ. 8,00,000 ఏసుకున్నట్లయితే మీరిప్పుడు రూ. 8,00,000 పెట్టి మీకు బ్యాంక్ లోన్ వస్తే, అందులో గవర్నమెంటే మీకు రూ. 4,00,000 అయితే ఇచ్చేస్తుంది. సో, అప్పుడు మీరు బ్యాంక్‌కి ఎంత కడతారు? రూ. 4,00,000 మాత్రమే కడతారు. మీరు 8,00,000 ఇంటికి కట్టినట్టు. సో, అదైతే మీకు అప్పుడు గవర్నమెంటే ఆ రూ. 4,00,000 వాళ్ళైతే ఖర్చు అయితే పెట్టుకుంటారు. సో, ఇదే విధంగా కొత్త ఇల్లులు కూడా మనకి 3,00,00,000 ఇల్లులైతే ఇవ్వబోతున్నారు. సో, మొదటి 2 ఫస్ట్‌లో మాట్లాడుకున్న మొదటి 2 రకాలు ఏవైతే గవర్నమెంట్ అయితే ఇల్లులైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇల్లులు కానివ్వండి. అదే విధంగా మెటీరియల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. సో, దానికి సంబంధించి ఇంకో వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయితే అయిపోతుంది. సో, మాకైతే కొత్త ఇల్లులు కావాలనుకున్నారు. కొత్త ఇల్లులు కావాలని చెప్పి కామెంట్ అయితే చేయండి. సో, అదే విధంగా మాకు మెటీరియల్‌కి సంబంధించి వీడియో చేయండి. మేము ఇల్లు కట్టేస్తున్నాము. మాకు మెటీరియల్‌కి గవర్నమెంట్ సాయం చేస్తే చాలు అనుకున్న వాళ్ళైతే మాకు హౌస్ మెటీరియల్స్‌లో సబ్సిడీ అని చెప్పేసి అయితే మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో, ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో, మీరు ఎక్కువ కామెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. అదే విధంగా మీరు లైక్ కూడా చేయండి. లైక్ కూడా చేయడం మర్చిపోయి లైక్ కూడా చేసినట్లయితే మన దాంట్లో వచ్చేసరికి చాలా 50 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పెన్షన్ కానివ్వండి, ప్రతి పెన్షన్ కోసం అలాగే ఫ్రీ బస్ కానివ్వండి, రూ. 1,500 ఆడబిడ్డనది కానీ చాలా అయితే అంటే మనమైతే మాట్లాడుతున్నాం. సో, ప్రజలకు ఏం కావాలో నాకు తెలియాలని నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. మీరైతే నాతో చెప్పలేదు కదా!
సో అందుకే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లైక్ చేయండి. లైక్ చేసుకున్నట్లయితే లైక్ ఎప్పుడైతే చేస్తారో మీరు లైక్ చేసినట్లయితే ఈ పథకం కోసం మీరు ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఈ పథకం కోసం ప్రజలైతే కావాలి, వీడియోస్ కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది అవుతుంది. సో అదే విధంగా నేను చివరిలో అయితే 50 సంవత్సరాలకు రాబోయే ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, అదే విధంగా వికలాంగులు కానివ్వండి, లేకపోతే చేనేత కానివ్వండి, లేకపోతే మనకి కార్మికుల పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళా పెన్షన్ కానివ్వండి, ఆ అన్ని పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా నింపాలి అని చెప్పేసి ఒక క్లియర్ వీడియో ఏదో చేశాను. సో 25 నిమిషాలు ఉంటది. సో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఆ వీడియో గాని చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చే ప్రతి పెన్షన్‌ని కూడా మీరైతే ఆ వీడియో చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరైతే ఇల్లులకు సంబంధించిన వీడియో అయితే. సో థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.